హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. హ్యాపీ సండే. సో ఈరోజు కూడా మనం కొద్దిసేపు వర్డ్ ఆఫ్ గాడ్ని మనం ధ్యానం చేద్దాం. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్. సో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేది లైఫ్లో, ప్రతి ఒక్కరూ ఆ, చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేసేది ఒక విషయంలో ఏంటంటే టెంప్టేషన్స్. మనం చాలాసార్లు మంచిగా ఉందాం అనుకున్నా సరే ఉండలేని పరిస్థితిలో మనం ఉండొచ్చు. చాలాసార్లు తప్పు చేయకూడదు అనుకున్నా సరే తప్పు చేసే పరిస్థితి రావచ్చు ప్రతి ఒక్కరికి. సో అటువంటి వారి కొరకు ఈరోజు ఒక మంచి టాపిక్ని నేను మీ కొరకు డిస్కస్ చేయాలని ఆశపడుతున్నాను. సో బైబిల్లో కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ కానీ లేదా బైబిల్లో కొన్ని ఇన్స్పైరింగ్ మెసేజెస్ కానీ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంటే కనుక బైబిల్ తీసుకొని రండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నేను చెప్పే రిఫరెన్సెస్ మీరు రాసుకొని చూడడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక మీ దగ్గర ఒక పేపర్ ఉంటే తీసుకోండి, పెన్ తీసుకోండి, రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మెసేజ్ అయిన తర్వాత అయినా సరే ఆ రిఫరెన్సెస్ బట్టి మీరు చూసుకొని, బైబిల్ లేకపోతే ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు, బైబిల్ ఉంటాయి. సో చూసుకొని మీరు రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. సో చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని స్టార్ట్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీ టెంప్టేషన్స్ని ఓవర్కమ్ చేయాలని మీరు ఆశపడుతున్నట్లయితే, ఒకవేళ మీరు తప్పు చేయకుండా ఉండాలి అని మీరు అనుకుంటున్నట్లయితే, మీ మీ యొక్క శక్తి మీకు సరిపోవట్లేనట్లయితే, ఈరోజు నాతో మీరు కలిసి ఈ యొక్క వాక్యం విన్నట్లయితే ఒక కొద్దిసేపు మాత్రమే మీరు డెఫినెట్గా ఓవర్కమ్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. సో చిన్న ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని ఈ యొక్క మెసేజ్ని, వాక్యాన్ని మనం స్టార్ట్ చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి ఆదివారము ఉదయకాలమున తండ్రి మాకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరే తండ్రి నాతోని మాట్లాడమని అడుగుతున్నాను. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో తండ్రి, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే తండ్రి ఏకీభవిస్తున్నారో వాళ్ళందరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నేను కాదు తండ్రి మాట్లాడేది, ఎందుకు పనికిరాని వాడిని, దేనికి తండ్రి తండ్రి మట్టితో సమానమైన మమ్మల్ని తండ్రి మీరు ప్రత్యేకపరిచి ఏర్పరిచి మీ వాక్యము తండ్రి బోధించడానికి, మీ వాక్యమును షేర్ చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే తండ్రి మీ యొక్క అవసరం ఉందో, ఎవరైతే డిప్రెషన్లో, బాధలో, కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే హెల్త్ బాగోలేక ఇబ్బందుల్లో ఉన్నారో అందరి కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అందరి కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ కొరకు కూడా తండ్రి ప్రార్థన చేస్తాను. అలాగనే తండ్రి యొక్క సమయాన్ని మీరే బ్లెస్ చేసి మీ ప్రెజెన్స్ నాతోనే మా అందరితోనే ఉంచి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ చెప్పినట్టుగా హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్ అనే విషయాన్ని బట్టి మనం మాట్లాడదాం. సో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం లైఫ్లో ఏంటంటే టెంప్టేషన్స్. తప్పు చేయాలి అని ఎవరో అనుకోరు, రాంగ్స్ థింగ్స్ చేయాలి అని ఎవరో అనుకోరు, తప్పుగా జీవించాలి అని ఎవరో అనుకోరు. చాలామంది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎలాగా ఓవర్కమ్ చేయాలో అనేది ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. చాలామంది కష్టం పడుతూ ఉంటారు, చాలామంది అది ఓవర్కమ్ చేయలేక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓవర్కమ్ చేయలేక ఒకప్పుడు అలా చేయకూడదు అన్న పనులు కూడా మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి శక్తి సరిపోదు, వాళ్ళకి ఒక మోటివేషన్ లేదా ఆ లోపల ఒక డ్రైవ్ అనేది వాళ్ళకి సరిపోదు, కాబట్టి ఆ విధంగా చేస్తుంటారు. సో ఈరోజు కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను బైబిల్లో. డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ రెఫరెన్స్ ఏంటంటే 2 Corinthians చాప్టర్ 5 వర్స్ 9. 2 Corinthians మనం తీసినట్లయితే బైబిల్లో 2 Corinthians చాప్టర్ 5, 2 Corinthians చాప్టర్ 5 అండ్ వర్స్ 9. న్యూ టెస్టిమెంట్లో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. బైబిల్లో ఏమని రాసిందంటే, ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ హవెవర్ వీ వాంట్ టు ప్లీజ్ గాడ్ వెదర్ ఇన్ అవర్ హోమ్, హియర్ ఆర్ దేర్ అని అక్కడ పాల్ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే అపోజిల్ పాల్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఈ ప్రపంచంలో లేదా నీ లైఫ్లో అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అన్నిటికంటే ఎక్కువగా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద మోస్ట్
ఇంపార్టెంట్ థింగ్ నీ లైఫ్లో ఏది ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నారంటే వి వాంట్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టడము, దేవుణ్ణి హ్యాపీగా ఉంచడము, దేవుణ్ణి సంతోషపెట్టే ఒక మనస్తత్వమే ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ రెఫరెన్స్ మీద చెప్తున్నాను. సో ఈసారి మీకు టెంప్టేషన్ వచ్చినప్పుడు, ఈసారి మీకు టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలి అని మీకు అనిపించినప్పుడు, టెంప్టేషన్ ఓవర్కమ్ చేయలేకపోతున్నారు అని మీకు అనిపిస్తే కనుక, మీ శక్తి కనుక మీకు చారట్లేదంటే కనుక ఈ రెఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నారంటే ఆ టైంలో మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన లైఫ్ జీవిస్తుంది, మనం బతుకుతుంది దేనికంటే టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి హ్యాపీగా ఉంచడానికి. వీఆర్ లివింగ్ టు ప్లీజ్ గాడ్, వీఆర్ నాట్ లివింగ్ టు ప్లీజ్ హ్యూమన్ బీయింగ్స్. గుర్తుపెట్టుకోండి. నిన్ను వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడం కాదు మన టార్గెట్. వేరే వాళ్ళని సంతోషపెట్టాలని నువ్వు తప్పు చేయడం కాదు మన టార్గెట్. మనం తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా ఉండాలి అంటే మనుషులు కరెక్టా రాంగ్ అని డిసైడ్ చేసేవాళ్ళు మనుషులు కాదు, కానీ మనల్ని జడ్జ్ చేసేవారు ఎవరంట? ద క్రియేటర్. ఎవరు మనల్ని తయారు చేసింది? దేవుడు. సో దేవుడే మనల్ని జడ్జ్ చేస్తారు. మనుషులు జడ్జ్ చేసేదానికి వాల్యూ లేదు. ఎందుకంటే మనుషులు పెట్టుకునే రూల్స్ అనేవి దేవునికి వ్యతిరేకమై ఉంటాయి డెఫినెట్గా. మనకు నచ్చేది దేవునికి నచ్చదు. మనం చూసేది పై రూపము, పై యాక్షన్స్, కానీ దేవుడు చూసేది నీ అంతరంగము, నీ హృదయము, నీ హార్ట్. సో హార్ట్ ద్వారా జడ్జ్ చేసేదే కరెక్ట్ జడ్జ్మెంట్ అవుతుంది ఎప్పుడు కూడా. అంతేగాని పైన చూసే యాక్షన్స్ బట్టి జడ్జ్ చేసేది కరెక్ట్ జడ్జ్మెంట్ కాదు అనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. సో దేవుడు చూసేది మన హృదయాన్ని కాబట్టి, దేవుడు జడ్జ్ చేసేది మన హృదయాన్ని చూసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని సరిచేసుకునే విధానంలో మనం ఉండవలసిందిగా మనం చేసుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్లీజ్ చేయాలని ట్రై చేస్తామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్లీజ్ చేయాలని ట్రై చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపెట్టాలని మనం ప్రయత్నం చేస్తామో, డెఫినెట్గా అది దేవునికి మంచిదై ఉంటుంది. డెఫినెట్గా మన లైఫ్ కూడా మంచిదై ఉంటుంది. డెఫినెట్గా ఆ టైంలో మనం టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు సిగరెట్, ఒకప్పుడు సిగరెట్ సాగేవారు అనుకోండి ఎవరైనా సరే. ఈసారి సిగరెట్ మానేస్తాను అని నువ్వు అనుకున్నావు, దేవుని సన్నిధిలో ప్రామిస్ చేసావు సిగరెట్ మానేస్తాను అని. సరే, అయిపోయింది. కొద్ది రోజులు అయింది, బాగానే ఉన్నావు. మరికొద్ది రోజులైంది, మళ్ళీ సిగరెట్ తాగాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళావు, వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, నీకు కూడా తాగమని చెప్పారు. కానీ నువ్వు ప్రామిస్ చేసావు దేవునికి ఎప్పుడు ఆ పని చేయనని. ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ టైంలో ఏం చేయాలి, ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయగలవు అంటే ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు చేసే పని దేవునికి ఇష్టమా కాదా, నువ్వు చేసే పని దేవునికి ఇష్టమా కాదా అని ఫస్ట్ జ్ఞాపకం చేసుకోండి. సో మన పని ఏంటంటున్నారు బైబిల్లో, నేను చెప్పిన వాక్యంలో, అవర్ మెయిన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ హౌఎవర్ వీ వాంట్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి ప్లీజ్ చేయడమే మన పని ఈ లైఫ్లో. సో సిగరెట్ తాగడం దేవునికి ప్లీజింగా కాదా? డెఫినెట్గా కాదు. కాబట్టి నువ్వు ఆ పని చేయకూడదు, అంతే. అది నువ్వు ఫిక్స్ అవ్వాలి మైండ్లో. అది నువ్వు మైండ్లో పెట్టుకొని నువ్వు లైఫ్లో ఏం చేసినా సరే, ఒక పని చేస్తున్నావు, అది దేవునికి కరెక్టా కాదా అని తెలుసుకో. ఆ పని చేస్తుంది దేవునికి మంచిదా కాదా, దేవునికి అది అంగీకారమా కాదా, దేవుడు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఆ పనిని అని తెలుసుకొని నువ్వు చెయ్యి. అంతేగాని నీ మైండ్కి ఏదనిపిస్తే అది చేస్తే కనుక యూ కెనాట్ ఓవర్కమ్ టెంప్టేషన్. నీకు నచ్చింది నువ్వు చేయాలనుకుంటే కనుక యూ కెనాట్ ఓవర్కమ్ టెంప్టేషన్. నీకు కావాల్సింది నువ్వు చేయాలనుకుంటే కనుక, ఎక్స్క్యూజ్ మీ, నీకు కావాల్సింది నువ్వు చేయాలనుకుంటే కనుక యూ కెనాట్ ఓవర్కమ్ టెంప్టేషన్. ఒకవేళ నువ్వు చేసే ప్రతి పని నువ్వు లింక్ పెడితే, ఎవరికంటే దేవునికి లింక్ పెడితే, అది దేవునికి దృష్టిలో కరెక్టా కాదా, అది దేవునికి ఇష్టమా కాదా, నేను చేస్తే ఆ పని దేవునికి ప్లీజ్ అవుతుందా అవదా అనే విషయాన్ని నువ్వు గమనించినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్. సో దట్ ఈస్ అదొక వాక్యము. తర్వాత ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. ప్రావర్బ్స్, ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 16 and verse 6. Book of Proverbs chapter 16 and verse 6.
ఓల్డ్ టెస్టిమెంట్లో సామెతలు రాసిన సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం ఏమని రాస్తుందంటే ఇంగ్లీష్లో, Proverbs chapter 16 verse 6. టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ మనకు అవసరము. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మెసేజ్, నేను ఇప్పుడు చెప్పే ప్రతి రెఫరెన్స్ కూడా క్వాలిటీస్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఆ క్వాలిటీస్ మనకు ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్. సో Proverbs chapter 16 verse 6లో ఏమనుందంటే, బీ లాయల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాయల్ అండ్ ఫెయిత్ఫుల్. మనకి ప్రతి ఒక్క పనిలో మన లైఫ్లో మనం ఉండవలసింది ఎలా అంటే లాయల్గా ఉండాలి. అంటే ఆనెస్టీ అంటే ఎవరికి నమ్మక ద్రోహం చేయకూడదు. అంటే తెలియకుండా మనం ఇంకోళ్ళని చీట్ చేయకూడదు. ఇంకొకళ్ళకి హాని కలిగించే పని మనం చేయకూడదు. ఒకవేళ మనం చేసే పని ఇంకొకరికి బాధ పెడుతున్నట్లయితే, మనం తెలియకుండా సీక్రెట్గా చేస్తున్నట్లయితే అది మంచి విషయం కాదు. వీ కెనాట్ ఓవర్కమ్ టెంప్టేషన్. సో మనం ఉండవలసింది ఎలా అంటున్నారు బైబిల్లో? లాయల్ అండ్ ఫెయిత్ఫుల్. లాయల్గా ఉండాలి. అది ఎవరి పట్ల అయినా సరే, నీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ రిలేటివ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎనీ ప్లేస్, ఎనీ పర్సన్. మనం ఉండవలసిన పద్ధతి ఏంటంటే లాయల్ అండ్ ఫెయిత్ఫుల్ టు దట్ పర్సన్. సో ఎప్పుడు మనం చీట్ చేయడానికి మనం ఆ థాట్ అనేది రాకూడదు. చీట్ చేయాలి అనే ఆలోచన రాకూడదు. మనము లాయల్గా, ఫెయిత్ఫుల్గా ఉండాలి. దట్ ఈస్ వన్ క్వాలిటీ టు ఓవర్కమ్ టెంప్టేషన్. ఆ తర్వాత ఇంకొకటి, గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. ఆ విధంగా ఉంటే కనుక అడ్వాంటేజెస్ ఏంటంటే అవతల వ్యక్తి హర్ట్ అవ్వరు, అవతల వ్యక్తికి నష్టం కలగదు. అట్ ద సేమ్ టైమ్ గాడ్ విల్ ఫర్గివ్ యువర్ మిస్టేక్స్, గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. సో సిన్స్ ఫర్గివ్ చేసినప్పుడు డెఫినెట్లీ విల్ హ్యావ్ దట్ మోటివేషన్ సో దట్ వీ కెనాట్ డూ రాంగ్ ద నెక్స్ట్ టైం. మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఒబే ద లార్డ్. ఇంకో క్వాలిటీ మనకు ఉండవలసింది ఏంటంటే ఒబేయింగ్ ద లార్డ్ అండ్ నథింగ్ ఈవిల్ విల్ హ్యాపెన్ టు యూ. ఒకవేళ మన దేవుణ్ణి లాస్ కనుక ఒబే చేస్తే, దేవుని చెప్పినట్టు మనం నడవగలిగితే, మనకి ఏది కూడా రాంగ్ థింగ్స్ మన లైఫ్లో జరగదు. ఏ టెంప్టేషన్ కూడా మనం దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా సరే మనం డెఫినెట్గా ఓవర్కమ్ చేయగలుగుతాం అనే విషయాన్ని బైబిల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ 3 క్వాలిటీస్ గురించి మాట్లాడాను. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే లాయల్గా ఉండడము, సెకండ్ క్వాలిటీ ఫెయిత్ఫుల్గా ఉండడము, థర్డ్ క్వాలిటీ దేవుణ్ణి ఒబే చేయడము. ఈ 3 క్వాలిటీస్ ఉండగలిగితే కనుక డెఫినెట్గా వీ కెన్ ఓవర్కమ్ ఎనీ టెంప్టేషన్ మన లైఫ్లో. సో ఇంకొకరికి మోసం చేయడం కానీ, ఇంకొకరికి హాని కలిగించడం కానీ, ఇంకొకరికి బాధ పెట్టే పని మాత్రం మనము చేయకూడదు. లాయల్గా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరితో. సో అలాగే ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను. Proverbs chapter 28 verse 13. Proverbs chapter 28 and verse 13. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. ఇంకొక క్వాలిటీ మనకు ఉండవలసింది ఏంటంటే, టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలంటే, మళ్ళీ మిస్టేక్స్ నువ్వు చేయకుండా ఉండాలంటే, 13th verse, Proverbs chapter 28 verse 13 ఏమనుందంటే, యూ విల్ నెవర్ సక్సీడ్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ ట్రై టు హైడ్ యువర్ సిన్స్. మనం చేసిన మిస్టేక్స్ని మనం దాచిపెట్టుకోకూడదు, మనం చేసిన తప్పులు మనం కప్పి పెట్టుకోకూడదు అని బైబిల్ సెలవిస్తోంది. ఆ విధంగా నువ్వు చేయగలిగితే, కప్పి పెట్టుకోకుండా, దాచిపెట్టుకోకుండా నువ్వు కన్ఫెస్ చేయగలిగితే, కన్ఫెస్ దెమ్ అండ్ గివ్ దెమ్ అప్, దెన్ గాడ్ విల్ షో మర్సీ టు యూ. ఒకవేళ మనం చేసిన తప్పులు మనం దాచిపెట్టుకోకుండా దేవుని దృష్టికి తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో మనం కన్ఫెస్ చేయగలిగితే, ఒప్పుకుంటే, చేసిన తప్పు అని ఒప్పుకుంటే, ఎవరికి? మనుషులు కాదు, మనుషులకు అవసరం లేదు. దేవుని సన్నిధిలో నీ మీద నీకు తెలియాలి నువ్వు చేసిన తప్పు కాదని. నీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి. నువ్వు చేసిన నీ తప్పుని విడిచిపెట్టావని నీకు తెలియాలి. ఆ తర్వాత మనుషులకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నీలో మార్పు ఏంటి కలిగిందని. సో ఆ చేంజ్ నీలో వస్తే ఫస్ట్
ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి తెలుస్తుంది. వీడు చేంజ్ అయ్యాడు లేదా తప్పుని తెలుసుకున్నాడు, మిస్టేక్స్ చేయట్లేదు అని ఆటోమేటిక్గా నువ్వు చేసే పనులు బట్టి తెలుస్తుంది. సో మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే పాపాన్ని దాచిపెట్టుకోకూడదు. సో ఆల్వేస్ నెవర్ ట్రై టు హైడ్ యువర్ సిన్స్. తప్పు చేస్తే వెళ్ళి ఒప్పుకోండి. ఫస్ట్ దేవునికి ఒప్పుకోవాలి, తర్వాత చేసిన వారి దగ్గర నువ్వు ఒప్పుకోవాలి చేసిన మిస్టేక్ని. ఆ విధంగా చేయగలిగితే నువ్వు నెక్స్ట్ టైం ఒకవేళ టెంప్టేషన్ వచ్చినా సరే నువ్వు మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఇది ఒక క్వాలిటీ నీకు ఉపయోగపడుతుంది. కన్ఫెషన్ ఆఫ్ యువర్ సిన్స్. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మిస్టేక్ని ఒప్పుకోవాలి. ఫస్ట్ నీకు నువ్వు క్షమించుకోవాలి. యూ షుడ్ బి షూర్ దట్ యు ఆర్ సేఫ్. నీకు నువ్వు క్షమించుకున్న తర్వాత ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు మారావని, నువ్వు తప్పు చేయవని. తర్వాత నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పొచ్చు, నన్ను క్షమించు అని. సో ఫస్ట్ చేయవలసిన పని, చాలామంది చేసే పని ఏంటంటే మళ్ళీ తప్పు చేయడానికి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మార్పు అనేది వాళ్ళలో రాదు. ఏదో సారీ చెప్పాలి కదా అని వీళ్ళు సారీ చెప్పేస్తారు వేరే వాళ్ళకి. అంతేగాని వాళ్ళకి వాళ్ళు సారీ చెప్పుకోరు. దే నెవర్ సే సారీ టు దెమ్ సెల్వ్స్. అనుకుంటారా నేను చేసింది కరెక్టే, సో వాడి గురించి అవతల వాళ్ళ గురించి నేను సారీ చెప్పాలి కాబట్టి సారీ చెప్పేస్తారు. అంతేగాని మార్పు అనేది పర్సనల్గా రాదు చాలామందికి. ఎప్పుడైతే పర్సనల్గా మార్పు వస్తే అప్పుడే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటావు. లేదా నువ్వు పైన నీలోని మార్పు కలగకుండా నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పిస్తే కనుక డెఫినెట్లీ యూ విల్ రిపీట్ దట్ మిస్టేక్. మళ్ళీ ఆ తప్పు చేస్తావు, మళ్ళీ ఆ టెంప్టేషన్ వస్తుంది, మనం ఓవర్కమ్ చేయలేవు. యూ కెనాట్ ఓవర్కమ్ చేయకుండా ఉండాలంటే టెంప్టేషన్ ఫస్ట్ రాకుండా చూసుకోండి. రాకుండా ఉండాలంటే ఆ మిస్టేక్ లేదా కన్ఫెషన్ అనేది నీ హార్ట్లో జరగాలి. ఫస్ట్ థింగ్, యువర్ హార్ట్ షుడ్ చేంజ్ ఫస్ట్. నీకు నువ్వు సారీ చెప్పుకోవాలి ఫస్ట్. నీకు నువ్వు ఆ మిస్టేక్ని చేసిన తప్పని తెలుసుకోవాలి మొదటిగా. అప్పుడే తర్వాత వేరే వాళ్ళ విషయం. ఓకే. సో ఇంతవరకు కనుక ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నీకు ఉండవలసిన క్వాలిటీ, కన్ఫెస్ యువర్ సిన్స్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే దేవునికి నీ 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 టు యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? నీ స్పిరిట్కి, నీ సోల్కి, నీ హార్ట్కి. అంటే నీలో ఉండేది ఎవరు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ. సో దేవునికి నీకు నువ్వు కన్ఫెస్ చేసుకున్నట్లయితే దేవునికి నువ్వు కన్ఫెస్ చేసుకున్నట్టే, దేవుని నువ్వు అడిగినట్టే, దేవుని దృష్టిలో నువ్వు కన్ఫెస్ చేస్తున్నట్టే. ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నీలో చేంజ్ కలుగుతుంది, నీలో మార్పు వస్తుంది. ఆ మార్పును అందరూ చూస్తారు. ఎవరికైతే నువ్వు తప్పు చేసావో వాళ్ళు కూడా నీకు క్షమించగలుగుతారు నువ్వు అడిగినప్పుడు. లేదా నీలో మార్పు లేకుండా నువ్వు క్షమాపణ అడిగితే కనుక అవతల వాళ్ళు కూడా నిన్ను క్షమించలేరు అనే విషయం గమనించండి ప్రతి ఒక్కరు కూడా. సో ఫస్ట్ థింగ్, ఇంకో క్వాలిటీ నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే కన్ఫెషన్ ఆఫ్ సిన్స్. ఆ మార్పు మీలో రావాలి. మీరు మీకు కన్ఫెస్ చేసుకోండి, మీకు మీరు సారీ ఫీల్ అవ్వండి మీరు చేసిన తప్పుని బట్టి. మీ తప్పుని మీరు తెలుసుకోండి. డెఫినెట్లీ మీరు ఇంకా ఆ తర్వాత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ టైం మీరు తప్పు చేయకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇదో క్వాలిటీ. ఇంకో క్వాలిటీ మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 41. న్యూ టెస్టమెంట్లో మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 41 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 26 అండ్ వర్స్ 41. ఇది చూడండి, మత్తయి రాసిన పత్రిక 26వ అధ్యాయము 41వ వచనంలో ఏమనుందంటే, దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ మెన్షన్ చేస్తున్నారు టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలంటే. చూడండి ఏంటో క్వాలిటీ అంటే, కీప్ వాచ్ అండ్ ప్రే దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. జాగ్రత్తగా గమనించండి, ప్రార్థన చేయండి. దేని కొరకంటే టెంప్టేషన్లోకి వెళ్ళకుండా. సో ఒకవేళ టెంప్టేషన్ వస్తే నీ మైండ్లో ఏం జరగాలి? ప్రేయర్ జరగాలి. ప్రేయర్. యూ షుడ్ కంట్రోల్ యువర్ టెంప్టేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రేయర్. నీ శక్తి సరిపోకపోవచ్చు, నువ్వు ఓవర్కమ్ చేయలేవేమో, బట్ డెఫినెట్లీ వెన్ యూ ప్రే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ ఓవర్కమ్ ద టెంప్టేషన్. అదే మాట్లాడుతున్నారు ఇక్కడ బైబిల్లో. ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈజ్ వీక్. స్పిరిట్ అయితే డెఫినెట్గా విల్లింగ్గా ఉంది,
ఓవర్కమ్ చేయడానికి టెంప్టేషన్. ఫ్లెష్ అయితే వీక్ కాబట్టి చేయవలసిన పని ఏంటంట, ప్రే దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. కీప్ వాచ్, జాగ్రత్తగా గమనించుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. టెంప్టేషన్ వస్తుందేమో, ఒకవేళ వస్తే కనుక నీ మైండ్లోకి, వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటంట, ప్రేయర్ చేయడం. ప్రే టు గాడ్. ఆ టైంలోనే, ఆ క్షణమే, ఇమీడియట్గా క్లోజ్ యువర్ ఐస్, ప్రే టు గాడ్. దేవా నాకు టెంప్టేషన్ తీసివేయండి, నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, మీరే నాకు సహాయం దయచేయండి అని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ఆ టైంలో, టెంప్టేషన్ టైంలో. సో దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఓవర్కమ్ ద టెంప్టేషన్. అదొక క్వాలిటీ ఉండవలసింది, ప్రేయర్ అండ్ ఓవర్కమింగ్ ద టెంప్టేషన్. మాథ్యూ 6:13 ఇంకొక మాట ఉంది. మాథ్యూ అదే బుక్లో చాప్టర్ 6 and verse 13. చాప్టర్ 6 and verse 13 ఏమని ఉంటే, అక్కడ ఒక ప్రేయర్ అనమాట. ఏంటి ఆ ప్రేయర్ అంటే, డు నాట్ బ్రింగ్ అస్ టు హార్ట్ టెస్టింగ్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఆల్ ఈవిల్. అంటే ఒక ప్రేయర్ చేయాలి. ఏమేమి ప్రేయర్ చేయాలంటే, నా శక్తి సరిపోవట్లేదు, టెస్టింగ్ టెంప్టేషన్ వస్తుంది కాబట్టి ప్లీజ్ డోంట్ హ్యాండ్ ఓవర్ టు దిస్ ఈవిల్, డెలివర్ అస్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అని మనం ప్రేయర్ చేయగలగాలి ఆ టైంలో. సో అదొక క్వాలిటీ. సో ప్రేయర్ ఇస్ వన్ క్వాలిటీ టు ఓవర్కమ్ యువర్ టెంప్టేషన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ రోమన్స్ చాప్టర్ 12 verse 1 ఏమనుందంటే, రోమన్స్ న్యూ టెస్టిమెంట్లో రోమన్స్ చాప్టర్ 12 and verse 1. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏమనుందంటే, సో దెన్ మై బ్రదర్స్, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ మర్సీ టు అస్, ఐ అపీల్ టు యూ, ఆఫర్ యువర్ సెల్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. ఇక్కడ ఒక క్వాలిటీ ఉండాలి. ఏంటి ఆ క్వాలిటీ అంటే, ఆఫర్ యువర్ సెల్ఫ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. మనం చనిపోయినప్పుడు, లేదా చాలామంది ఏం చేస్తారంటే, లాస్ట్ డేస్ ఆఫ్ లైఫ్లో, అంటే హెల్త్ అంతా పాడైపోయిన తర్వాత, లేదా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. నేను అప్పుడు దేవుని పని చేస్తాను, అప్పుడు కావాలి నాకు దేవుడు. ఎందుకంటే లాస్ట్ డేస్ ఆఫ్ లైఫ్ కదా. చనిపోయినప్పుడు ఇంతకాలం పాపం చేసేసి, లైఫ్లో అన్ని తప్పులు చేసేసి, లాస్ట్లో నువ్వు నీ హెల్త్ పాడైన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, ఇప్పుడు నేను దేవుడిని నీతో ఉంటాను అంటే యూజ్ ఏంటి చెప్పండి? అప్పుడు నువ్వు దేనికి ఉపయోగపడతావు దేవునికి? నీ హెల్త్ పాడైపోయిన తర్వాత ఏదైనా ఉపయోగపడతావా చెప్పండి? నీకు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే, నీకు బలం ఉన్నప్పుడే, నీకు ఏజ్ ఉన్నప్పుడే, నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవునికి నీ లైఫ్ని ఇవ్వాలి. అంతేగాని రిటైర్ అయిన తర్వాత, నా జాబ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఖాళీగా ఉంటాను కదా, అప్పుడు నేను దేవుని కొరకు పని చేస్తాను అంటే అవ్వదు. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, ఆఫర్ యువర్ సెల్స్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. లివింగ్ సాక్రిఫైస్ అంటే నువ్వు బతుకున్నప్పుడే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నీ లైఫ్ని దేవునికి ఆఫర్ చేయాలి. ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. చాలామందికి ఆఫర్ చేస్తుంటావు నీ హృదయాన్ని, నీ హార్ట్ని. ఐఎమ్ గివింగ్ మై హార్ట్ టు యూ, ఐఎమ్ గివింగ్ మై లైఫ్ టు యూ, ఐ కెన్ డై ఫర్ యూ, ఐ విల్ డై ఫర్ యూ అంటూ ఉంటాం. ప్రేమిస్తే ఏం చేస్తారు చాలామంది? యవనస్తులు ప్రేమించినప్పుడు ఏం చేస్తారో చెప్పండి? నేను నీ గురించి చచ్చిపోతాను, ఏదైనా చేస్తాను. ఆ పని నువ్వు దేవుని కొరకు చేయలేవా చెప్పండి? మనుషుల కంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఐ విల్ డై ఫర్ యూ, ఐ విల్ డూ ఫర్ ఎనీథింగ్ ఫర్ యూ. ఈ బిల్డింగ్ మీద దూకేమంటే దూకేస్తాను నీ గురించి. అంత ప్రేమ ఉన్నప్పుడు దూకేస్తానని అంటున్నావు కదా, ఆ సాక్రిఫైస్ ఏదో నువ్వు దేవుని కొరకు చేయొచ్చు కదా. నీ లైఫ్ని దేవుడు మంచిగా మారుస్తానని ప్రామిస్ చేస్తున్నారు కదా. ఆలోచించుకోండి, ఎవరి కొరకు నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు, ఏది సాక్రిఫైస్ చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. మనుషులు నీ గురించి ఏమీ చేయలేరు అనే విషయం మీరు తెలుసుకోవాలి. మనుషులు నీకు కొంతవరకు లిమిట్స్ ఉంటాయి. మనుషులకి అన్ని విషయాల్లో, అన్ని పనుల్లో, అన్ని వేళలా నీకు సహాయం చేయలేరు, నీ దగ్గర ఉండరు. ఓకే, ఈ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నీతో ఉన్నారా? ఉండలేరు. ఇప్పుడు ఫ్రెండ్స్ నీ తర్వాత 10 years తర్వాత నీతో ఉండకపోవచ్చు.
ఉన్నా సరే అన్నీ నీకు చేయకపోవచ్చు. కానీ గాడ్ ఏం ప్రామిస్ చేస్తున్నారంటే బైబిల్లో, ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. నీతో అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని చోట్ల ఉంటానని ప్రామిస్ చేస్తున్న దేవునికి నువ్వు సాక్రిఫైస్ చేయాలి నీ లైఫ్లో. అంతేగాని మనుషుల గురించి నేను దూకేస్తాను, నీ గురించి నా హృదయాన్నే ఇచ్చేస్తున్నాను, నీ గురించి నా లైఫ్నే ఇచ్చేస్తున్నాను, ఎందుకు ఇవన్నీ? వాళ్ళకి నీ గురించి ఏమీ చేయలేనప్పుడు నువ్వెందుకు అన్నీ చేయడము? నీకు హెల్ప్ చేసి నిన్ను కాపాడి నిన్ను రక్షించే దేవుడు నీతో ఉండగా ఆయనకి నీ లైఫ్ సాక్రిఫైస్ చేయాలి. ఎప్పుడు సాక్రిఫైస్ చేయాలి? ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి. నీకు బలం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే చేయాలి. అంతేగాని నువ్వు హెల్త్ పాడైన తర్వాత, రిటైర్ అయిన తర్వాత, నీ ఉద్యోగం అన్నీ చేసి లాస్ట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేస్తానంటే కుదరదు. యూ నీడ్ టు సాక్రిఫైస్. యూ నీడ్ టు సాక్రిఫైస్. దట్ ఈస్ ట్రూ లవ్. ఓకే, సాక్రిఫైస్ కరెక్ట్గా చేయండి, కరెక్ట్ పర్సన్కి చేయండి, అంతేగాని ఎవరు పెడితే వాళ్ళకి సాక్రిఫైస్ చేయకండి. సో దేవుడు ఏమని అంటున్నారంటే, ఆఫర్ యువర్ సెల్ఫ్స్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. నువ్వు చచ్చిపోయిన తర్వాత లాస్ట్లో కాదు, లివింగ్, నువ్వు బతుకున్నప్పుడే, బతుకుతున్నప్పుడే, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే నీ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి దేవునికి. సాక్రిఫైస్ చేయమన్నాడు, అన్నీ వదిలేమని కాదండి దాని మీనింగ్. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడమే సాక్రిఫైస్, నీ ప్రేమను దేవునికి ఇవ్వడమే సాక్రిఫైస్, నువ్వు దేవుని నమ్మడమే, ఫెయిత్ఫుల్గా ఉండడమే ద ట్రూ సాక్రిఫైస్. ఇంకేమంటున్నారు చూడండి, డెడికేటెడ్ టు హిస్ సర్వీస్ అండ్ ప్లీజింగ్ టు హిమ్. దిస్ ఈజ్ ద ట్రూ వర్షిప్ దట్ యూ షుడ్ ఆఫర్ యాజ్ ఎ సాక్రిఫైస్ అని మాట్లాడుతున్నారు. ఏంటంటే ట్రూ సాక్రిఫైస్ ఏంటంటే, నీ లైఫ్ని దేవునికి ఇవ్వడము. లైఫ్ని దేవునికి ఇవ్వడం అంటే అన్ని వేళల్లో, అన్ని విషయాల్లో దేవుని ప్లీజ్ చేయడము, దేవునికి నచ్చినట్టుగా జీవించడము, దేవునికి కావలసినట్టుగా జీవించడము. సో డెఫినెట్లీ ఈ విధంగా నువ్వు చేయగలిగితే యూ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్ ఇన్ లైఫ్. ఎనీ టెంప్టేషన్ నీ లైఫ్లో ఓవర్కమ్ చేయగలవు. అంటే అది ప్లీజింగ్గా కాదని చూడాలి దేవునికి. నువ్వు చేసే పని దేవునికి ప్లీజింగ్గా కాదా, అది దేవునికి ఇష్టమా కాదా, దేవునికి నచ్చుతుందా నచ్చుదా అని నువ్వు ఆలోచించినప్పుడు దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్ అండ్ యూ కెన్ ఓవర్కమ్ ఎనీ టెంప్టేషన్. ఓకే, సో రోమన్స్ ఇంకొక వర్స్ చూద్దాం. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 14. అదే బుక్లో చాప్టర్ 13 వర్స్ 14లో ఏమనుందంటే, రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే, బట్ టేకప్ ద వెపన్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ స్టాప్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ సిన్ఫుల్ నేచర్ అండ్ సాటిస్ఫైయింగ్ ఇట్స్ డిజైర్స్. ఇంకొక క్వాలిటీ నీకు ఉండాలి. ఏంటో క్వాలిటీ అంటే, స్టాప్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ సిన్ఫుల్ నేచర్. నీ యొక్క అంటే సిన్ఫుల్ థాట్స్కి, సిన్ఫుల్ నేచర్కి ఏవైతే నీకున్నాయో బ్యాడ్ హ్యాబిట్స్, సిన్ఫుల్ హ్యాబిట్స్, అన్నిటికీ కూడా నువ్వేం చేయాలంటే స్టాప్ పేయింగ్ అటెన్షన్ టు ఇట్. దానికి అటెన్షన్ చేయకండి, దాని వైపు వెళ్ళకండి, దాని గురించి ఆలోచించకండి. అండ్ సాటిస్ఫైయింగ్ ఇట్స్ డిజైర్స్. డోంట్ ట్రై టు ప్లీజ్ యువర్ సిన్ఫుల్ డిజైర్స్. డోంట్ ట్రై టు సాటిస్ఫై యువర్ సిన్ఫుల్ డిజైర్స్. నీకున్న తప్పుడు ఆలోచనల్ని, నీకున్న రాంగ్ థింగ్స్ని, రాంగ్ థాట్స్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేయొద్దు, అటెన్షన్ పే చేయడానికి ట్రై చేయొద్దు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఓవర్కమింగ్ యువర్ టెంప్టేషన్ అకార్డింగ్ టు ద బైబుల్. ఓకే, ఇంతవరకు నేను చాలా చెప్పాను, చాలా వేస్ చెప్పాను ఓవర్కమ్ చేయడానికి. ఇంకొక వే కూడా ఏం చెప్తున్నారంట బైబిల్లో, డోంట్ పే అటెన్షన్ టు యువర్ సిన్ఫుల్ థాట్స్. అంటే మనం తప్పు చేసేది ఎప్పుడంటే మనకు ఆ థాట్ వచ్చినప్పుడు. ఆ థాట్ వచ్చినప్పుడు మనం మిస్టేక్ చేస్తాం, తప్పు చేస్తాం. ఆ థాట్ని మీరు అటెన్షన్ పే చేయకండి ఆ థాట్కి. డోంట్ థింక్ ఆఫ్ ఇట్, జస్ట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఓవర్కమింగ్ యువర్ టెంప్టేషన్. ఓకే, డోంట్ ట్రై టు సాటిస్ఫై యువర్ డిజైర్స్. అంటే మనం తప్పు ఎప్పుడు చేస్తామంటే, మన డిజైర్స్ని, మన ఇష్టాల్ని, మన డిజైర్స్ని, సిన్ఫుల్ థాట్స్ని సాటిస్ఫై చేయాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తామో, దట్ ఈజ్ వన్ వే ఆఫ్ గోయింగ్ ఇన్ టు సిన్. టెంప్టేషన్లోకి వెళ్ళిపోతాం ఆ టైంలో. అది నువ్వు ఓవర్కమ్ చేయాలంటే నీ డిజైర్స్ని, నీ సిన్ఫుల్ థాట్స్ని అటెన్షన్ పే చేయకు. డోంట్ పే అటెన్షన్ టు ఇట్. ఓకే, డోంట్ పే అటెన్షన్ టు సాటిస్ఫై డిజైర్స్. నీ ఇష్టాలని, నీ కోరికల్ని నువ్వు తీర్చుకోవడానికి వచ్చే ఆలోచనల్ని గురించి నువ్వు ఆలోచించుకో, డీవేట్ చేసుకో. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఓవర్కమింగ్ యువర్ టెంప్టేషన్స్. ఓకే, తర్వాత ఇంకొక వర్స్ కూడా చూపిస్తాను.
ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 18. ఎఫిషి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్, న్యూ టెస్టమెంట్, చాప్టర్ 5 అండ్ వర్స్ 18. అక్కడ ఏమని ఉందంటే, ఎఫిషియన్స్ 5:18లో ఏమనుందంటే, ఇంకో క్వాలిటీ, నీ టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలంటే ఇంకో క్వాలిటీ ఏంటంటే, డు నాట్ గెట్ డ్రంక్ విత్ వైన్ విచ్ విల్ ఓన్లీ రూయిన్ యూ, ఇన్స్టెడ్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. మన చాలాసార్లు మన బాడీని ఫిల్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే డ్రింకింగ్. డ్రింకింగ్ ఈజ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. డ్రింకింగ్ చేస్తే టెంప్టేషన్ ఓవర్కమ్ చేయలేరు. యూ కెనాట్ ఓవర్కమ్ టెంప్టేషన్. సో నువ్వు టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలంటే ఒకవేళ ఈ క్వాలిటీ ఉంటే కనుక తీసివేసుకోవాలి. ఏంటో క్వాలిటీ? డ్రింకింగ్. డ్రింకింగ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ. డ్రింక్ చేస్తే నీ సెన్సెస్ ఉండవు, నీ దగ్గర ఉండవు, కాబట్టి తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దెర్ ఈస్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ డూయింగ్ మిస్టేక్స్ అండ్ రాంగ్ థింగ్స్. సో డ్రింకింగ్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్, అండ్ ఓవర్కమ్ యువర్ టెంప్టేషన్ బై స్టాపింగ్ దిస్ హ్యాబిట్. ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్, మీ బాడీని ఆ డ్రింక్తో ఫిల్ చేసుకునే బదులు ఫిల్ ఇట్ విత్ ద హోలీ స్పిరిట్. స్పిరిట్ని తో ఫిల్ చేసుకోండి, గాడ్ స్పిరిట్తో ఫిల్ చేసుకోండి. దెన్ యూ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్. వాట్ ఎవర్ టెంప్టేషన్ యూ గెట్, యూ కెన్ ఓవర్కమ్ ద టెంప్టేషన్ by filling your body with the Holy Spirit rather than with the wine. ఓకే, సో ఇంకొక క్వాలిటీ ఉండవలసింది ఏంటంటే, నీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మైండ్ కంట్రోల్ ఉండాలంటే ఆ కంట్రోల్ పోయే ఒక పని మనం కామన్గా చేసేది ఏంటంటే డ్రింకింగ్. సో డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే అది కంప్లీట్గా స్టాప్ చేయండి. దట్ ఈస్ వన్ వే టు కంట్రోల్ యువర్ థాట్స్ అండ్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. what Bible says. Instead of the drinks or other things, fill your body with the Holy Spirit. దేవుని యొక్క ఆత్మతో నింపుకోండి మీ శరీరాన్ని. దేవుని యొక్క ఆత్మతో నింపుకోండి మీ శరీరాన్ని. మేక్ యువర్ బాడీ ఎ టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అది కొరింథియన్స్లో కూడా ఉంటుంది ఆ వాక్యం. నీ శరీరాన్ని దేవుని ఆత్మకి ఆలయముగా మార్చుకోండి, రాదర్ దాన్ బీయింగ్ ఎ బకెట్ ఆఫ్ వైన్ ఆర్ స్మోకింగ్ ఆర్ ఇవన్నీ కూడా. ఓకే, సో నీ శరీరాన్ని దేవుని ఆలయంగా మార్చుకోండి. నీ శరీరాన్ని వైన్తో నింపుకునే బదులు ఫిల్ ఇట్ విత్ ద హోలీ స్పిరిట్. దెన్ యూ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్. ఓకే, దిస్ ఈజ్ వన్ క్వాలిటీ యూ షుడ్ హ్యావ్. ఆ తర్వాత లాస్ట్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 16. ఇంకొక క్వాలిటీ ఏంటంటే, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 అండ్ వర్స్ 16లో ఏమైనా ఉందంటే, 16 వచనం, 5వ అధ్యాయం 16వ వచనం. ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ చెప్పాను కదా. సో దెన్ కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్. కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్ అండ్ ప్రే ఫర్ వన్ అనదర్ సో దట్ యూ విల్ బీ హీల్డ్. ద ప్రేయర్ ఆఫ్ ఎ గుడ్ పర్సన్ హ్యాస్ ఎ పవర్ఫుల్ ఎఫెక్ట్. సో ఇంకో క్వాలిటీ ఉండవలసింది ఏంటంటే, ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే ముందు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మీకు మీరు సారీ చెప్పుకోవాలి, మీకు మీరు కన్ఫెస్ చేసుకోవాలి, దేవుని కన్ఫెస్ చేయాలి, మీకు మీరు చేసిన మిస్టేక్ మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకరి దగ్గర ఎవరైతే తప్పు చేశారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ చేసుకోవాలి. అదే కూడా ఉంది బైబిల్లో. కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్, ప్రే ఫర్ వన్ అనదర్. ఇందాక నేను చెప్పినట్టుగానే ఫస్ట్ సెకండ్ చెప్పాను కదా స్టార్టింగ్లో. సో కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చేయవలసింది మీకు మీరు కన్ఫెస్ చేసుకోవాలి, మీకు మీరు సారీ ఫీల్ అవ్వాలి, మీకు మీరు ఫర్గివ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఫర్గివ్ చేయగలుగుతారు. దట్ విల్ గెట్ యూ అవే ఫ్రమ్ టెంప్టేషన్ నుంచి బయటపడగలరు. సో ఆ తర్వాత కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్. సో ఫస్ట్ మీరు కన్ఫెస్ చేసుకున్న తర్వాత, మీకు మీరు సారీ ఫీల్ అయిన తర్వాత, మీ తప్పుని మీరు తెలుసుకున్న తర్వాత, ఎవరికైతే తప్పు చేస్తారో వాళ్ళకి వెళ్ళి చెప్పండి. తర్వాత కన్ఫెస్ చేసుకోండి, తప్పు అయిపోయింది బ్రదర్, తప్పు అయిపోయిందండి, క్షమించండి. సో డెఫినెట్లీ అది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం మీరు తప్పు చేయకుండా ఉండడానికి. అలా చేసిన తర్వాత, కన్ఫెస్ చేసిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగానే ముందుగానే ప్రేయర్. టెంప్టేషన్ వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకోండి, దేవుని అడగండి శక్తినిమ్మని ఓవర్కమ్ చేయడానికి. అట్ ది సేమ్ టైం ప్రే ఫర్ దట్ అదర్ పర్సన్ ఆల్సో. ఎవరికైతే నువ్వు క్షమాపణ అడగావో ఆ వ్యక్తి గురించి కూడా ప్రేయర్ చేయి. నీ గురించే కాదు, అందరి గురించి ప్రేయర్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ వన్ క్వాలిటీ యూ షుడ్ హ్యావ్.
సో ఈ క్వాలిటీస్ ఉన్నట్లయితే డెఫినెట్లీ యూ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్. ఓకే, తర్వాత లాస్ట్ రెఫరెన్స్ అదే బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 7-8లో ఏమనుందో చూద్దాం. లాస్ట్గా మీరు చేయవలసింది జేమ్స్ చాప్టర్ 4, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఇంగ్లీష్లో జేమ్స్ చాప్టర్ 4 7-8 వచనాలు, 7-8 వర్సెస్లో ఏమనుందంటే ఫైనల్గా సబ్మిట్ టు గాడ్, దేవునికి సరెండర్ అవ్వండి. డోంట్ సరెండర్ టు ది ఈవిల్, డోంట్ సరెండర్ టు ది రాంగ్ థాట్స్, డోంట్ సరెండర్ టు యువర్ రాంగ్ థాట్స్, టు యువర్ రాంగ్ ఐడియాస్. సరెండర్ టు గాడ్, submit to God, then you can definitely resist the devil and the devil will run away from you. If you submit to God, then definitely you can resist the temptation and the temptation will run away from you. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలంటే యూ షుడ్ సబ్మిట్ టు గాడ్, యూ షుడ్ సరెండర్ టు గాడ్, యూ షుడ్ ప్రే టు గాడ్, యూ షుడ్ కన్ఫెస్ టు గాడ్, యూ షుడ్ ఫర్గివ్ యువర్ ఓన్ మిస్టేక్స్ అండ్ దెన్ కన్ఫెస్ టు ది అదర్ పర్సన్ అండ్ ప్రే ఫర్ హిమ్. ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్లీ ద టెంప్టేషన్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ అని బైబిల్లో ఉంది, జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 7-8లో. తర్వాత ఇంకో క్వాలిటీ కమ్ నియర్ టు గాడ్. సబ్మిట్ టు గాడ్ అంటే మీనింగ్ కమింగ్ నియర్ టు గాడ్. ఇఫ్ యూ కమ్ నియర్ టు గాడ్, హీ విల్ డెఫినెట్లీ కమ్ నియర్ టు యూ. హీ విల్ వాష్ యువర్ హ్యాండ్స్, హీ విల్ వాష్ యువర్ హార్ట్, హీ విల్ వాష్ యువర్ సిన్, హీ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ హీ విల్ మేక్ యూ గెట్ రిడ్ ఆఫ్ ద టెంప్టేషన్స్ అని బైబిల్లో ఉంది. సో జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ మీరు చేయగలిగితే డెఫినెట్లీ యూ కెన్ ఓవర్కమ్ యువర్ టెంప్టేషన్, యూ కెన్ లివ్ ఏ హ్యాపీ లైఫ్, యూ కెన్ లివ్ ఏ పీస్ఫుల్ లైఫ్, యూ కెన్ లివ్ ఏ గ్లోరిఫైయింగ్ లైఫ్ విచ్ విల్ లీడ్ యూ టు హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. సో నేను చెప్పిన రిఫరెన్సెస్ అన్నీ మీరు ఒకసారి మీరు తర్వాత మళ్ళీ మీరు చదువుకోండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఉందంటే స్పష్టంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. లాస్ట్ నేను చదివిన రెఫరెన్స్లో వాష్ యువర్ బాడీస్, వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హార్ట్, వాష్ యువర్ స్పిరిట్, ప్యూరిఫై యువర్ హార్ట్స్. చూడండి, మీ హృదయాన్ని మీరు కడిగేసుకోండి, మీ హృదయాన్ని మీరు వాష్ చేసుకోండి, మీ బ్రెయిన్ని మీరు వాష్ చేసుకోండి, మీ థాట్స్ని మీరు ప్యూరిఫై చేసుకోండి. దెన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ టెంప్టేషన్స్. అన్ని టెంప్టేషన్స్ నుంచి మీరు ఓవర్కమ్ చేయగలరు, హ్యాపీగా మీరు పీస్ఫుల్గా జీవించగలరు. గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్ అండ్ రెఫరెన్సెస్. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమెన్. సో డెఫినెట్గా ఈరోజు మెసేజ్ మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా మీకు రెఫరెన్సెస్ కావాలంటే, ఇంకా మీకు క్లారిఫికేషన్స్ కావాలంటే, ఇంకా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్లీ బీ ఫ్రీ టు మెసేజ్ మీ. నాకు మెసేజ్ చేయండి, మీకు డెఫినెట్గా నేను స్పిరిచువల్గా హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి, అందరి గురించి ప్రేయర్ చేయండి. మీరు కూడా హెల్ప్ కావాలంటే ప్రేయర్ విషయంలో నాకు డెఫినెట్గా మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ టు ప్రే ఫర్ యూ అండ్ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఓకే, మనం క్లోజ్ చేసుకుందాం ఈ సెషన్ని. చిన్న ప్రేయర్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. సో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తాను, హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్న వారి గురించి కూడా ప్రేయర్ చేస్తాను. కాబట్టి మీరు డెఫినెట్గా నాతో ఏకీభవించండి. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి ఎవరైతే నాతో కలిసి ఈ మెసేజ్లో విన్నారో, నాతో కలిసి ఏకీభవించారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడారని నమ్ముతున్నాను తండ్రి. ఎవరికి ఏ నీడ్స్ ఉన్నాయో, ఏ అవసరం ఉందో మాకంటే ఎక్కువ మీకు మాత్రమే తెలుసు. మాకేది అవసరమో మాకంటే ఎక్కువ మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మీరే మా హార్ట్స్ డిజైర్ని ఫుల్ఫిల్ చేస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను. మీరే జ్ఞానం దయచేయండి, మీరే మెమరీ పవర్ దయచేయండి. డిప్రెషన్ లేకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీరే మెమరీ పవర్ దయచేసి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మంచిగా రాయడానికి సహాయం దయచేయండి. అలాగనే తండ్రి, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను. హాస్పిటల్లో బాధపడుతున్న వారి గురించి, ఐసీయూస్లో
ఇబ్బందులు పడుతున్న వారి గురించి, వెంటిలేటర్ పైన ఉన్న వారి గురించి, కరోనా కోవిడ్తో సఫర్ అవుతున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను. అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే తండ్రి స్వస్థపరచండి, మీరే హీల్ చేయండి, న్యూ లైఫ్ని దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, తిండి లేకుండా బాధపడుతున్నారో, బట్టలు లేకుండా బాధపడుతున్నారో, హౌస్ లేకుండా బాధపడుతున్నారో, వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి, బలపరచండి, న్యూ లైఫ్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ఇంకా ఈ లైఫ్లో తండ్రి ఎవరైతే ముందుకు వెళ్ళాలని ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నారో, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ బ్లెస్ చేయండి. ఎలా వెళ్ళాలో తెలియకుండా బాధపడుతున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను. వాళ్ళని కూడా బ్లెస్ చేయండి, నడిపించండి మీ మార్గంలో. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, బాధల్లో కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే బలపరచండి, నడిపించండి, సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరే ఉండి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను. సహాయం దయచేయమని అడుగుతున్నాను. మీరే తోడుగా ఉండి నడిపించి మీరే సహాయం దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్. డెఫినెట్గా మీ నీడ్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ప్లస్ వైజాగ్లో కూడా ఏమైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఏమైనా హెల్త్ పరంగా మీకు హెల్ప్ కావాలంటే కూడా డెఫినెట్లీ నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. సో నేను కేజెస్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి డాక్టర్గా, క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అండ్ అనెస్థీషియాలజిస్ట్గా నేను చేస్తున్నాను. సో ఎటువంటి హెల్ప్ కావాలన్నా కోవిడ్ సంబంధించి లేదా కోవిడ్ ట్రీట్మెంట్ గురించి కానీ ఎనీథింగ్ ఐ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. అలాగే నేను స్పిరిచువల్ లైఫ్ కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్పిరిచువల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఆ హెల్ప్ కూడా మీకు కావాలంటే డెఫినెట్లీ ఐ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. మీ అవసరతను నాకు తెలియజేయండి. నేను మీ కొరకు ప్రేయర్ చేస్తాను. మీ కొరకు ప్రేయర్ చేసి మీతో కలిసి నేను ప్రేయర్ చేయడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, షలోమ్, పీస్ బీ ఆన్ టు యూ, బీ హ్యాపీ, హ్యాపీ సండే, హ్యాపీ వీక్ అహెడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే మార్నింగ్ మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, అంతవరకు బీ హ్యాపీ, బీ సేఫ్, స్టే హోమ్, హ్యాపీ వీక్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, ప్రైజ్ ది లార్డ్.